ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇప్పుడే కదా కొత్త లైఫ్ స్టార్ట్ చేశాం. ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకొని సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుందన్నయ్య. అప్పుడు షికార్కి సినిమాకి వెళ్తామన్నయ్య. చూడు, పెళ్ళై 5 ఏళ్ల అనుభవంతో చెప్తున్నా, పెళ్ళాన్ని ఎలా డీల్ చెయ్యాలో నాకు బాగా తెలుసు. నీకేదైనా సలహా ఇవ్వమంటే చేస్తాను. నేనేమి అంత బుర్ర తక్కువని కాదన్నయ్య. ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే నీ సలహా అప్పుడు తీసుకుంటాలే. సరేరా, నీ ఇష్టం. కానీ నిన్ను చూస్తుంటే ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్లో పడేలా కనిపిస్తున్నావురా. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. సంధ్యని పెళ్లి చేసుకునే ప్రాబ్లంలో పడిపోయాను. ఇంతకు మించిన ప్రాబ్లం ఏముంటుంది? దీని నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తున్నాను. లేకపోతే చిట్టంత మగాన్ని నా చేత కాళ్ళు పట్టించుకుంటుందా? ఇలాగే వదిలేస్తే నా చేత వంట పని, ఇంటి పని చేయించినా ఆశ్చర్యం లేదు. ఏదో ఒకటి చేసైనా సరే సంధ్యని కంట్రోల్లో పెట్టాలి. పెడతా. హలో హలో బంగారం, ఎక్కడున్నావు? ఇదేం బాలేదు శ్రీవారు, నేను ఇక్కడే ఉన్నాను. బంగారం, ఇంటి బాధ్యతలు తీసుకోవడం అంటే ఇంట్లో వాళ్ళని పట్టించుకొని నన్ను వదిలేయడం కాదు. ఇప్పుడు ఏమైందని శ్రీవారు? పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు నాకు టైమే ఇవ్వట్లేదు బంగారం. నీతో కబుర్లు చెప్పాలి, కాలక్షేపం చేయాలి, కానీ నువ్వు ఇంటి బాధ్యతల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నావు కానీ నన్ను పట్టించుకోవట్లేదు బంగారం. మీరు భలేవారు శ్రీవారు. నేనే మీ ప్రాణం అయినప్పుడు మీ పక్కన ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? బంగారం, నువ్వు నా ప్రాణం, నిజమే. నీ మాటలు నేను వినాలని, ఆ మాటలు నా గుండెకి తాకాలి. అలాగే నీ చేతి స్పర్శ నా చేతికి తాకాలి. అప్పుడే నా ప్రాణానికి చలనం వస్తుంది. రా బంగారం, నేను నీతో బోల్డ్ అన్ని కబుర్లు చెప్పాలి. ఇప్పుడు నాకు చాలా పనుంది శ్రీవారు, రావడం కుదరదు. సరే బంగారం, నాతో టైం స్పెండ్ చేయడానికి కూడా ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకుంటున్నావు కదా, అందుకే రేపు నిన్ను బయటికి తీసుకెళ్ళబోతున్నాను. అక్కడ మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారేంటి? అది మాత్రం చెప్పను బంగారం, సర్ప్రైజ్. నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాను ఏంటి అనేది రేపు పొద్దునే తెలుస్తుంది. త్వరగా పని పూర్తి చేసుకొని రా. నవీన్, ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా అన్నయ్య? వర్క్ చేస్తున్నాను. నీ విషయంలో నాకు కొంచెం బాధగా ఉందిరా. ఏంటది? అక్షయ్కి విశ్వకి పెళ్ళైపోయింది, మరి నీ పెళ్ళెప్పుడు? నాకిప్పుడే పెళ్ళండి అన్నయ్య, దానికి ఇంకా టైం ఉంది. చూడు నవీన్, పెళ్లికి ప్రత్యేకమైన టైం అంటూ ఏం ఉండదురా. మనకు టైం ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. ముందు ముందు ఈ బిజినెస్ వ్యవహారాల్లో నువ్వింకా బిజీ అయిపోతావు. అదేదో ఇప్పుడే పెళ్లి చేసుకుని పెళ్ళం పిల్లలతో పాటు ఈ బిజినెస్ వ్యవహారాల్లో కూడా బిజీ అయిపోవచ్చు కదా. సత్యపండి అన్నయ్య, మీకు డబ్బులు కావాలంటే అడగండి, ఇస్తాను. ఇలా లేనిపోని ఫిట్టింగులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టకండి. చిచి, నేను డబ్బుల కోసం అలా చెప్పట్లేదురా, నీ మంచి కోరి చెప్తున్నాను. నా మాట విని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. నిజం చెప్పు సత్యపండి అన్నయ్య, మా సాంబవిని పెళ్లి చేసుకుని మీరే సంతోషంగా ఉన్నారో చెప్పండి.
నేను సంతోషంగానే ఉన్నాను నవీన్. నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి శాంభవి సంతోషంగా లేదు. అది నిజమేలే, కానీ నాకు మాత్రం పెళ్లి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదన్నయ్య. ఫోకస్ మొత్తం బిజినెస్ మీదే. అలాగే అక్షయ్కు అన్నిట్లో సహాయంగా ఉండాలి. చూడు నవీన్, ఈ ఇంట్లో పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు ఒక్కడివే. నువ్వు అంటే రేపొద్దున్నే పెళ్లిళ్ళ పేరయ్యకి చెప్పి నీకు నచ్చే నువ్వు మెచ్చే అమ్మాయిల్ని తీసుకొచ్చి వరుసలో నిలబెడతాను. చూడన్నయ్య, ఆ సంసార సాగరంలో పడి స్విమ్ చేయడానికి నేను రెడీగా లేను. లేనిపోయిన ఐడియాలు ఇచ్చి నన్ను డిస్టర్బ్ చేయకు. వెళ్ళన్నయ్య, వెళ్ళి పని చేసుకో. ఇప్పుడు నా మాటలు పట్టించుకోకపోవచ్చురా, కానీ రేపు పొద్దున్న నేను చెప్పిందే కరెక్ట్ అంటావు. శ్రావణి, ఈ పనులన్నీ నీకెందుకమ్మా? నేను చేస్తాను కదా. ఈ ఇంటి కోడలైనంత మాత్రాన పనులు చేయకూడదా ఏంటమ్మగారు? అది కాదు శ్రావణి, కొత్తగా పెళ్ళయింది కదా, మీరు ఒకరితో ఒకరు గడుపుతూ సంతోషంగా ఉండాలి. ఈ పనులన్నీ నేను చూసుకుంటాను. సరే, నువ్వు ఒక పని చెయ్యి. ఏంటమ్మగారు? ఉండు చెప్తాను. ఈవిడేంటి అక్కకు పాల గ్లాస్ ఇస్తుంది? అక్షయ్కి పడుకునే ముందు పాలు తాగి పడుకునే అలవాటుంది. తీసుకెళ్ళు శ్రావణి. వీలైనంత వరకు ఇంటి పనులు అవి ఇవి నువ్వేం పట్టించుకోకు. అంటే అక్షయ్తో ఒకటవ్వమని ఈవిడ సలహా ఇస్తుందా? అక్షయ్తోనే ఉండు, నువ్వు ఆనందంగా ఉండు. అక్షయ్ని పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఉన్నాను, కానీ మిమ్మల్ని అక్షయ్ని కలపలేదు. అయ్యగారిని విడిపించి బయటకు తీసుకురాలేదు. మీకిచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకుంటానో అర్థం కావడం లేదు. శ్రావణి, నువ్వు ఇంటి కోడలైతే చాలు అనుకున్నాను. అది జరిగింది. అనుకున్నది నువ్వు ఎలాగైనా సాధిస్తావు. ముందు నువ్వు అక్షయ్ దగ్గరవ్వండి. వెళ్ళు. డౌట్ లేదు, అక్షయ్కి దగ్గరవ్వమని అక్కతో చెప్తుంది. అదే గాని జరిగితే ఇంకేమైనా ఉందా? నో, వాళ్ళు దగ్గరవ్వటానికి వీల్లేదు. ఈ విషయం అత్తయ్యతో చెప్పడమే కరెక్ట్. నా బంగారం ఇంకా రాలేదేంటి? బయట ఏం చేస్తున్నట్టు? నేను ప్రేమించింది తననే. నాకు తెలిసేంత వరకు తను నా పక్కనే ఉన్నా. బాగా దూరం అయిపోయాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక కూడా తను నాకు దూరంగా ఉంటే ఎలా?